హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మా సొసైటీ లోపల ఉన్న క్లబ్ హౌస్ అయితే చూపిస్తున్నాను. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వేరే వాళ్ళని వీడియోలు తీయటం బాగోదు కాబట్టి కొన్నిటిని చూపించగలుగుతాను. ఇక్కడ రిసెప్షన్ నుంచి ఇలా వెళ్దాము. ఇటు నుంచి వెళ్తే 3 స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి అన్నమాట టోటలు. నా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇలా అడ్డం పెట్టుంది కదా, అది వచ్చేసి లేడీస్ స్విమ్మింగ్ పూలు. ఇలా లోపలికి వెళ్ళంగానే ఇంకా మొత్తం కనిపిస్తాయి అన్నమాట స్విమ్మింగ్ పూల్స్ మొత్తం కూడా. ఇక్కడికి రాగానే ఆ వైబే వేరుగా ఉంటుంది. ఇది వచ్చేసేసి కామన్ పూల్. లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా స్విమ్ చేయొచ్చు ఇక్కడ. ఇలా మధ్యలో ఉన్నది వచ్చేసేసి పిల్లలకి. నా వెనకున్నది లేడీస్ పూల్. ఇక్కడ రావాలంటే కంపల్సరీగా షవర్ చేసి వెళ్ళాలి. క్యాప్ కంపల్సరీ అనమాట. దీని వెనకే శాండ్ గార్డెన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఏదైనా సరదాగా ఇక్కడ కొంతసేపు ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు. పక్షులు కూడా ఉంటాయన్నమాట. ఆ తర్వాత దీనిపైన వచ్చేసేసి జిమ్. మనం అటువైపు వెళ్ళకుండా వేరే వైపు వెళ్తున్నాం అనమాట, రిసెప్షన్కి ఇంకొక సైడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. ఇటు వెళ్తుంటే కనుక ఈ స్టెప్స్ మీద నుంచి నా జుంబా డేస్ గుర్తొస్తున్నాయి. నేను ట్రైనర్గా ఉన్నప్పుడు స్టెప్సే తీసుకొని ఇలా వెళ్ళేదాన్ని. లోపలికి ఎంటర్ అలా అవ్వంగానే కూడా క్యారమ్స్ అన్నీ ఇలా బోర్డ్ గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా, టేబుల్ టెన్నిస్ అన్నీ కూడా. ఇక్కడ సాటర్డే సండే అయితే ఫుల్ బిజీ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock వచ్చా కాబట్టి ఇప్పుడు ఎవరూ లేరు. దాని పక్కనే యోగా రూమ్ ఉంటుంది. ఆల్రెడీ బాక్సింగ్ క్లాసెస్ ఏవో జరుగుతున్నాయి. దాంట్లోనే నేను జుంబా తీసుకునేదాన్ని. ఆ తర్వాత ఇంకొక తలుపు తీసుకొని వెళ్తే జిమ్. మా ఫ్రెండు అందనమాట, అరే జిమ్ వీడియోస్ పెడుతున్నావు కదా, ఒకసారి జిమ్ టూర్ చూపించచ్చు కదా అని. సో ఆ ఉద్దేశంతో లాస్ట్ డే తీసానమాట. ఇంక ఈరోజే హైదరాబాద్ నా ప్రయాణము. అందుకని కొంచెం హడావుడిగా తీసేసాను వీడియో. ఇది వచ్చి జిమ్ నుంచి కింద చూస్తే వ్యూ ఇదనమాట. ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేసేసి ఇలా వెళ్తుంటే మనకి షటిల్ గేమ్ ఆడుకుంటారు. కింద యాక్చువల్గా ఆడుతుంటారు, పైన మనకి చూడాలంటే ఇలా లోపల నుంచి వెళ్తే ఇలా చూడొచ్చు అనమాట. నాన్ మార్కబుల్ షూ కంపల్సరీ బుక్ చేసుకోవాలి ఇది కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి మినీ థియేటర్, మూవీస్ కానీ అలా వేస్తారు ఇక్కడ. ఇప్పుడైతే వేయట్లేదు అనుకుంటా. తర్వాత ఇలా మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే మనకి ఇంకొకటి గార్డెన్ లాగా వస్తాయి అన్నమాట. కింద వచ్చేసేసి మనకి ఫంక్షన్ హాల్ ఉంటుంది. అది సరిపోదు, ఇంకా బుక్ చేసుకోవాలంటే కనుక ఇదంతా బుక్ చేస్తారనమాట. మనకి గార్డెన్, రూఫ్ గార్డెన్ అంటారు. మనకి న్యూ ఇయర్ అప్పుడు కూడా ఇలా పార్టీస్ అలా పెడుతుంటారు. ముంబైలో మాత్రం గ్రీనరీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎటువైపు చూసినా కూడా పచ్చగా చాలా కళకళలాడుతూ ఉంటుంది. ఇది వచ్చి కింద లైబ్రరీ. కిందకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రికెట్ స్టేడియము. ఇంకా మనకి పిల్లలకి కూడా కోచింగ్ క్లాసెస్ అన్నీ జరుగుతాయి. డే అండ్ నైట్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము. ఇది వచ్చేసేసి మనకి రెస్టారెంట్. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉందన్న కదా, ఫంక్షన్ హాల్కి కూడా వీళ్ళే సప్లై చేస్తారనమాట. పార్టీస్ జరుగుతున్నప్పుడు ఫుడ్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, మన పైన షటిల్ కోర్ట్ చూసాం కదా, ఇది ఒకవైపు ఉంటుంది. ఇటువైపు లైబ్రరీ ఉంటుంది అండ్ డే కేర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడంతా కూడా. నెక్స్ట్ ఇదంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా లైబ్రరీ. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ చేసుకునే వాళ్ళు కొంతమంది వర్క్ చేసుకుంటారు, స్టూడెంట్స్ వెళ్తారు చదువుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన బుక్స్ ఏం తీసుకెళ్ళొచ్చు, వాళ్ళ బుక్స్ అయినా ఉంటాయి. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా వుడ్తో ఉంటుంది. నాకు అన్నిటికన్నా ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు వుడ్ భలే ఉంటుంది, నడుస్తుంటే ఆ ఫీలే భలే ఉంటుంది. పైన కూడా సిస్టమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమన్నా మనం సెర్చ్ చేసుకోవాలంటే. ఇది లైబ్రరీ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ. లైబ్రరీ ఎంత బాగుందో. ఇంక ఇది వచ్చేసేసి ఫంక్షన్ హాలు. హెవీ వర్కౌట్స్ లైక్ జిమ్, స్విమ్మింగ్ చేసిన వాళ్ళకి స్టీమ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అన్ని క్లబ్ హౌసెస్లో ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. మేమైతే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్టీమ్ రూమ్ ఫెసిలిటీ ఉంది. ఇవంతా కూడా చేంజింగ్ రూమ్స్. ఇది లేడీస్ది అనమాట. అదేవిధంగా లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. మన రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసేసి కీ అడిగితే మన ఐడి కార్డ్ వెరిఫై చేసేసి మనకి ఇస్తారు. ఇది స్టీమ్ రూము. ఫస్ట్ టైం వస్తే మాత్రం కొంచెం భయం అనిపిస్తుంది. ఇది జెంట్స్కి సెపరేట్ ఉంటుంది, లేడీస్కి సెపరేట్ ఉంటుంది. ఈ స్టీమ్ రూమ్ మాకు 1 hour ఆన్లో ఉంటే వాళ్ళకి ఇంకో 1 hour ఆన్లో ఉంటుంది. ఒక 15 minutes కనుక ఈ స్టీమ్ రూమ్లో కూర్చుంటే మొత్తం స్టీమ్తో నిండిపోయి భలే ఉంటుంది. అదేవిధంగా స్నానం చేయాలనుకుంటే షవర్ రూమ్స్ కూడా ఉంటాయి.
ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎక్కడికక్కడ క్లీనినెస్ కానీ, మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ ఇవి ఇక్కడ స్టీమ్ రూమ్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. హాట్ అండ్ కోల్డ్ వాటరు. అదండి ఈరోజు వీడియో. ఇప్పుడు బయటకొచ్చేసేసాము. తర్వాత ఇది మార్నింగ్ టైం 8:00 అయింది కదా! పిల్లలందరూ స్కూల్‌కెళ్తున్నారు. ఇక్కడ స్కూలొచ్చి పవర్ పబ్లిక్ స్కూలు. 12థ్ వరకు ఉందనమాట. సో, మా బాబు 10థ్ వరకు ఇక్కడే చదువుకున్నాడు. మార్నింగ్ స్కూల్ టైం కాబట్టి పిల్లలు, పేరెంట్స్ అందరూ హడావుడిగా ఉన్నారు. అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.